నా పేరు మేకా అనిలు. కర్నూతల మాది. నెల్లూరు జిల్లా భోగోల్ మండలం. నేను హైదరాబాద్ నుంచి ఒక 3 బర్రెలు తీసుకొచ్చాను. ఒక రాజమండ్రి నుంచి ఒక 3 తీసుకొస్తే కొద్దిగా స్ట్రగుల్ అయింది రాజమండ్రి తీసుకొచ్చిన బర్రెలు. హైదరాబాద్ బర్రెలు పర్వాలేదు గానీ కొద్దిగా రాజమండ్రి తీసుకొచ్చిన బర్రెలు మటుకు స్ట్రగుల్ అయినాయి. అక్కడికెళ్ళి మటుకు మోసపోకండి. మెయిన్ అది కాన్సెప్ట్. అక్కడ తీసుకొచ్చే బర్రెలు మొత్తం చూసుకోవాలా. వాళ్ళేందంటే మనకు చూపించిన విధంగా నైట్ మిల్క్ కాపడం, మార్నింగ్ చూపించడం, లేదంటే పొదుగులకి ఏదో కొత్తగా క్రీములు వచ్చినాయంట ఆ క్రీములు పోయడము, సన్నులు గుండా ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు మనం పాలు తెలియకుండా వాళ్ళు తీయడము, ఇలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేస్తున్నారు. వాటి వల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ దాని గురించి చెప్పడానికి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ రాజమండ్రి నుంచి తెచ్చిన బర్రెల్లో 1,02,10,000 తెస్తే 1,10,000 నువ్వు రాజమండ్రి నుంచి అసలు ఎలా వెళ్ళారు? రాజమండ్రికి ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎలాగా? యూట్యూబ్లో చూసి సిబి న్యూస్ హైదరాబాద్ వాళ్ళది న్యూస్ ఛానల్ ఒకటి ఉంది. వాళ్ళని చూసి అందరూ మోసపోతా ఉన్నారు. పాపం అతను యూట్యూబ్ అతని మనీ కోసం అతను ఏదైనా చేస్తున్నాడేమో కానీ ఆ ఛానల్లో చూసినప్పుడు అతనే మంచిగానే చెప్తున్నాడు అన్నీ చూసి కొనుక్కోండి అని. కానీ వాళ్ళ నెంబర్లు అక్కడ పెట్టే వాళ్ళ నెంబర్ వాళ్ళంతా మోసగాళ్ళు. రాజు అనే ఒక అతను, రాజు శంకర్ అనే ఒక అతను, అప్పాజీ డైరీ ఫామ్. అసలు అప్పాజీ డైరీ ఫామ్ అనేది రాజమండ్రిలో లేదు. వాళ్ళు ఒకటి ఒక 4-5 డైరీ ఫామ్లు ఉన్నాయి. ఈ మనం అక్కడ దిగంగానే వాళ్ళు డలార్లు ఉంటారు. ఆ 4 డైరీలకు తప్పితే పక్కకు తీసుకెళ్లే పనే ఉండదు. వాళ్ళు మటుకు మనం పోగానే 2 లక్షలు 3 లక్షలు చేస్తారు. మనకి ఇక్కడేమో 50,000 60,000 బర్రె పోయమ్మ అంటారు. అలా తగినన్ని మిల్క్ ఇవ్వవు మనకి. మిల్క్ ఇచ్చేది కూడా ఉండదు. వాళ్ళు ఇక్కడ నుంచి ఒక బ్రోకర్ని తీసుకెళ్ళాము మేము. ఆ బ్రోకర్ కొనిచ్చేదాకేం బాగానే ఉన్నాడు. కొనిచ్చిన తర్వాత ఇలా పాలు తక్కువ వస్తున్నాయని చెప్పేస్తే మన దగ్గర ముందే ఒక 10,000 అడ్వాన్స్ కదా, అడ్వాన్స్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేది. మనకి అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేక వాళ్ళు చెప్తుంటే ఇక్కడ నుంచి బ్రోకర్ ద్వారా వెళ్ళారు. అంటే యూట్యూబ్లో చూసి కాల్ చేసి అక్కడ ఒక బ్రోకర్ మనం అడిగేస్తున్నాం. ఇలా అడిగాము, ఇలా మేము రాజమండ్రికి వస్తాము, వాళ్ళు ఉన్నారంటే మనం కామెంట్ పెట్టిన దానికి అక్కడ ఒక బ్రోకర్ కాంటాక్ట్ అయ్యి ఆ యూట్యూబ్లో పెట్టిన కామెంట్కి అతను మనకు కాంటాక్ట్ అయ్యాడు. ప్రసాద్ అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి రాజు అని ఒక అతను, వాళ్ళిద్దరు కాంటాక్ట్ అయ్యి మన బస్ స్టాండ్లో పికప్ చేసుకొని వాళ్ళు వెళ్ళినవి మొత్తం అప్పాజీ డైరీ ఫామ్ అయితే ఏమి, రాజు డైరీ ఫామ్ అయితే ఏమి, ఇంకోటి ఏదో 3 డైరీ ఫామ్స్ ఉన్నాయి. కనకరాజు అనేది ఒకటి ఉంది. వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఫ్రాడ్. నీ దగ్గర బర్రెలు తీసుకోకపోతే నా దగ్గరకు వస్తారు, నా దగ్గర తీసుకోకపోతే ఇంకొకరి దగ్గర వాళ్ళే చూపిస్తారు. ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్తారు. అది మటుకు పచ్చి మోసం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనే మాటే వాస్తవం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మన నెల్లూరు నుంచి మన సైడ్ నుంచి వెహికల్ ఉంటే వాటిని మాట్లాడతారు. వాళ్ళ వెహికల్స్ అయితే అసలు ఉండవు, వాళ్ళ వెహికల్లే ఉండవు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వెహికల్ వాళ్ళకి డీజిల్ ఖర్చుకు మేము పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే రిటర్న్ బాడీ మనకి ఏదైనా పోయే బాడీ కంటే రిటర్న్ బాడీ తక్కువ ఉంటుంది కాబట్టి అది చూపిస్తారు. మనం ఇక్కడ అడిగితే ఏమంటారు, 20,000 అన్నారు అనుకో, వాళ్ళు రిటర్న్ బాడీ కింద 10,000కి వచ్చేస్తారు. అది క్యాష్ చేసుకొని రిటర్న్ మేము ఇక్కడ నుంచి మా సొంత బళ్ళు పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెహికల్ ఏంది ఇక్కడ నుంచి మీరు 20,000 అన్నారు, మీకు 10,000కి పంపిస్తాను మనం ఏదైనా మాట్లాడాము, మీరు తీసుకొచ్చుకోండి వెహికల్ అంటారు. మనం బర్రెలు కొని మన వెహికల్ తీసుకెళ్లకుండా వాళ్ళ వెహికల్ లేకుండా ఎలా వస్తాం మనం? నేను తప్పకుండా వాళ్ళ వెహికల్లో రావాలా, వాళ్ళు డివైడ్ చేస్తారు. ముందేమో ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ తర్వాత కూడా ఖచ్చితంగా అది కూడా ట్రాన్స్పోర్ట్ మటుకు ఫ్రీ ఉండదు. వాళ్ళు చెప్పినంత మోసం. మనకు చెప్పడానికి చెప్తారు, ఒక 2 బర్రెలు కొన్నా మేము తీసుకొచ్చి ఫ్రీగా వదిలిపెడతాం, డీజిల్ పోసుకోండి, 3 కొనండి, 5 కొనండి, అసలు ఫ్రీగా తీసుకొస్తాము అలా చెప్పి బాగా మోసం చేస్తున్నారు. ఎన్ని బర్రెలు కొన్నారు అక్కడ? 3 బర్రెలు కొన్నా. 3 బర్రెలు కొంటే 2 బర్రెలు 3 సూడియా లేకుంటే ఒకటి సూడిది 2 ఈనుండేవి. ఈనుండే కొంటే ఇక్కడ అక్కడ పాలు పిండితే మార్నింగ్ పాలు పిండాము. ఎన్ని పూటలు పండారు? 2 పూటలు పిండాము. 2 పూటలు పిండుకుని ఫస్ట్ పూట పొద్దున్న పిండినప్పుడు 4 ఉన్నాయి. సాయంత్రం మేము పోయేలాగే దూడను వదిలేశారు. అంటే మేము మళ్ళీ ఎక్కించుకొచ్చుకోవాలి కదా, సాయంత్రం తీసుకొచ్చుకున్నామని వెళ్ళిన తర్వాత దూడని వదిలిపెట్టి ఆ రొమ్ము దూడ చీకేసిందని చెప్పి వీళ్ళు చీకేసిందని చెప్పారని చెప్పి మనకు డౌట్ వచ్చి, సరే చీకింది కదా 2 సేపు కూర్చున్నాం మళ్ళీ వదులుదామని వదిలితే ఆ రొమ్ము పిండుతుంటే అసలు గడ్డగా గట్టిపోయాను. రొమ్ము ట్రబుల్ అది. రొమ్ము ట్రబుల్ కదా, మేము డబ్బులు ఇచ్చాం కదా, మీకు డబ్బులు కట్టినామంటే ఎవరికైనా చెప్పుకో, లేదంటే ఇంకో బర్రె తీసుకెళ్ళమన్నారు. సరే ఇంకో బర్రెని అని చెప్పారు కదా. ఇంకొక బర్రె అనేది మనం ఆడుండే బర్రెలు ఏదేవో 2 లక్షలు చెప్తారు. చిన్న బర్రె కూడా 2 లక్షలు చెప్తారనమాట. ఇలా వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే బర్రె బాగా లేకపోతే మేము ఇంకో బర్రె ఇస్తామంటారు. ఆ బర్రె ఏ విధంగా ఉంటే 2 లక్షలు ఉంటుంది. అది లీటర్ ఇవ్వని 2 లీటర్లు ఇవ్వని బాగుండవు చచ్చినట్టు మరి మీరు కొనాల్సిందే అని కొంటారు. వీళ్ళు ఏదో ఒకటి కొంటారు అని చెప్పి 2 లక్షలు అని చెప్తారు. మనం ఆ 2 లక్షలు తూగేది ఉండదు.
అంత లీటర్ ఇచ్చే బర్రె 2 లీటర్ ఇచ్చే బర్రె 2 లక్షలు కొనం కదా. వాళ్ళు చెప్పుకోవడానికేమో 2 లక్షలు మేము ఏదైనా బర్రె మార్చిస్తా ఉంటారు. అది మార్చిచ్చే పని కూడా ఉండదు. నేను చచ్చినట్టు దాని మీద ఒక 5,000 2,000 3,000 తగ్గించి ఇస్తున్నాము, తీసుకోబోమంటారు. ఆ విధంగా నేనేంటంటే 95,000 బర్రె కూడా 5,000 తగ్గించి తీసుకుపోమని చెప్పారు. ఏడు రొమ్ము ఉన్నా కానీ అప్పుడు ఇప్పుడు ఒప్పుకోలే వాళ్ళు. ఇప్పుడు మనం వాటిలో చూస్తే ఏది పట్టుకున్నా 2 లక్షలు చెప్తున్నారు. 2 లక్షలు తక్కువ ఏది ఇవ్వమంటున్నారు. నేను చేసేది ఏం లేక 10,000 డబ్బులు కట్టున్నాం కాబట్టి అవును మన డలార్ అయితే డలార్ ఏమో పక్కకు పోయి నిలబడి నేనేం చేయలేను, నేను మీకు కొనిపించే వరకే ముందు మీరు చూసుకోవాలా అని చెప్పి మేము ముందు నుంచి అసలు కదలలేదు కదా, అసలు బర్రెలు లారీ కూడా ఎక్కించలేదు, ఏం లేదు. ఇది వీళ్ళ పాలిటే కదా, చూడాలి కదా అంటే మటుకు అదేం లేదు, మీరు డబ్బులు కట్టాల్సిందే, మాకు సంబంధం లేదు, మా కమిషన్ మాకు ఇవ్వమని అంటారు వాళ్ళు. వాళ్ళకి కమిషన్ ఎంత బ్రోకర్కి చూపించినందుకు? చూపించినందుకు మన దగ్గర 2,000 తీసుకున్నారు, కానీ వాళ్ళకి బర్రెకి 5,000 10,000 ఉంటుంది. అలాంటి బర్రెలు అమ్మిస్తే మా రొమ్ములు బాగలేని బర్రెలు అలాంటివి ఉంటాయి కదా బాగలేని, వాటిని అమ్మిస్తే వాళ్ళకి 10,000 వీళ్ళు ముందు మాట్లాడేసుకుంటారు ఆ బర్రె రేటు. ఈ బర్రె వచ్చి ఇంత అనుకున్నారు అనుకో, ఒక 50,000 అనుకున్నారు అనుకో, 70,000కి వీళ్ళు అమ్ముతారు అనమాట డలారీ. వీళ్ళకి మధ్యన మార్జిన్ 10,000 పెట్టుకొని 10,000 వీళ్ళకి 10,000 వాళ్ళకి. ఆ విధంగా మోసాలు ఎక్కువ ఉంటాయి. మొత్తం 3 బర్రెలు. 3 బర్రెలు ఒక్కో బర్రె ఎంత? ఒక బర్రె వచ్చి 1,25,000, ఒకటి 1,10,000, ఒకటి 1,05,000. అది నాకు ట్రాన్స్పోర్ట్తో మొత్తం కూడా 3,50,000 పడింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అవే బర్రెలు మన నెల్లూరు వాళ్ళు అడిగితే 1,10,000కి అమ్మేసాను లాస్కి. నేను రొమ్ములు బాగుంటున్నాయి 2 బర్రెలు 2 బర్రెలు 1,10,000కి అమ్మేసాను. అప్పుడు 55,000 ఒక్కో బర్రె. ఆ విధంగా రైతులు నష్టపోకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా నష్టపోతారు ఇదే విధంగా కానీ జరిగితే. అదేంటంటే కొద్దిగా యూట్యూబ్ వాళ్ళు కూడా చూసి మన అమ్మిన తర్వాత బర్రెని పెడతారు కదా, వాళ్ళు కొనిన తర్వాత కూడా బర్రె ఎలా ఉందో వాళ్ళు కాంటాక్ట్ తీసుకొని అవి పెడితే ఇంకోటి మోసం చేయకుండా ఉంటారని నా ఒపీనియన్. అది మటుకు మనం బర్రెలు చూపించినప్పుడు ఇస్తుంటారు, వాళ్ళని చూసే కదా అంత దూరం వెళ్తున్నారంటే అసలు తెలియకుండా వెళ్ళరా, ఎవరో ఒకరు ఉంటారు మధ్యలో మీడియా, వాళ్ళని చూసి వెళ్తున్నారు. కాబట్టి బర్రెలు కొనిన తర్వాత కూడా ఓహో ఇలా ఎలా ఉన్నాయి అని ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర తీసుకోగలిగితే వాళ్ళు బాగుంటారు, తీసుకున్నందుకు మేము సంతోషపడతాం. ఎందుకంటే మా స్ట్రగుల్స్ వాళ్ళకి తెలియాలి కదా, ఇంకోరు మోసపోకుండా ఉంటారని మెయిన్ నా ఉద్దేశం. తెలుసు కదా వీటి గురించి ఎక్స్పీరియన్స్. ఏదన్నా ఒక బర్రెని మీరు కొనేటప్పుడు అక్కడ ఐడెంటిఫై చేయడం కానీ, లేకుంటే దాన్ని ముందుగా పాలు పిండి ఆ పాలు ఎట్లా వస్తున్నాయి, దార ఎట్లా ఉంది అనేది చూసుకోవడం కానీ, ఇవన్నీ తెలుసు కదా. మీరు అక్కడ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇలా చేయలేదా? చూసాం, అదే చెప్తున్నాం కదా, మార్నింగ్ చూసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రగుల్ అయిన రొమ్మును మనం చేత పిండించాల, దూడకు తాపారు. ఆ దూడకు తాపడం వల్ల ఏమైందంటే బాగానే ఉంది, దూడ తాగేసింది అనమాట, దాంట్లో మిల్క్ కొద్దిగా ఉన్నాయి. వల్ల అది మనం పోయేలాగా దాన్ని పిండారు, వాళ్ళు పిండుతా ఉన్నారు ఫస్ట్ టైము. అవును సరే అని చెప్పి మిగతా మనం పిండాము. మిగతా 3 రొమ్ములు బాగానే ఉంది. మిగతా 3 రొమ్ములు దూడ అది తాగిందని ఈ 3 రొమ్ముల్లో తీసాం కదా, ఇవి 4 లీటర్లు ఉన్నాయి. వాడు 4 అని చెప్పి దానికి సరిపడింది. ఇంకొక బర్రె కొన్ని దగ్గర ఏంటంటే 8 లీటర్లు అన్నాడు. 8 లీటర్లు అనేలాగే మా 8 లీటర్లు అన్నాడు, మేము పోయేలకు పిండేసినాడు పాలు. సరే సాయంత్రం చూసుకొని మోసం చేయరు కదా మ్యాక్సిమం, యూట్యూబ్లో చూసి చెప్తా ఉన్నారు, ఇంతలా భారీగా చెప్తున్నారు, వాళ్ళు ఎవరు మోసం చేయడానికి ఉద్దేశంతో అనుకున్నాం మేము మార్నింగ్. ఈవినింగ్ పాలు తీసేలాగా 4 లీటర్లు అండి. అదేందన్నా మీరు ఈ విధంగా 8 లీటర్లు పాలు అన్నారు పూటకి, మ్యాక్సిమం ఒక 6 అయినా ఇవ్వాలి కదా, ఇది 4 లీటర్లే ఉందంటే, లేదు మేము చెప్పింది 4 లీటర్లే, మీకు ఎవరు చెప్పి 8 లీటర్లు. ఏదైనా 6 లీటర్లు ఇస్తుంది. ఇదేంటంటే దానాలు కొద్దిగా తగ్గువని మాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల బయటికి వర్కర్ వేసినట్లేదు, ఒక 6 దాకా ఇస్తుంది, 6కి ఏం తగ్గదని చెప్పారు. సరే మేము మార్నింగ్ కూడా చూసుకున్నా, ఇంకెందుకు మార్నింగ్ చూసినా ఇదే పాలు, తీసుకెళ్ళండి లేదా వదిలేసిపోండి, మీ డబ్బులు మటుకు రిటర్న్. డబ్బులు కట్టినాక ఇంకా రిటర్న్ ఇచ్చేదే లేదు. వాళ్ళు అంటారు మీ దగ్గర ఆ బర్రె పోకపోతే 5,000 ఇవ్వాలా, 10,000 మీరు పెద్ద దామాస పెట్టండి, పెద్ద పెట్టండి, అది మటుకు పచ్చి మోసం. మీకు కావాలంటే 100 రూపాయలు పెట్టండి, సాయంత్రం దాకా ఉండి కొనుక్కొని వెళ్తాము, లేదా 2 రోజులు ఉంటాం, అప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్తామనండే. కానీ వాళ్ళు ఈ బర్రె వెళ్ళిపోద్ది, మీరు కానీ తీసుకోకపోతే ఇంకొకరికి అమ్మేస్తాము, మీరు పెట్టిన 100 రూపాయలు కూడా వేస్ట్ అను, ఇంకొక కస్టమర్ వచ్చి ఇది కావాలంటే అతనికి అమ్మేస్తాం, మీరు కానీ పెద్ద అమౌంట్ ఇవ్వకపోతే మీరు కొంటారని మాకు గ్యారెంటీ ఏంటి అని అంటారు. అవి మోసం చేసే మాటలు అనమాట. ఎందుకంటే మనసు మనం కానీ 10,000 డబ్బులు కట్టామంటే నీకు ఒక బర్రె కుదిరినా నువ్వు ఖచ్చితంగా వ్యాన్ పెట్టగలదు, ఆ ఆలోచన చేస్తారు. ఇంకోటి కొనాలనుకుంటారు, ఇంకోటి కూడా మోసపోతారు. అది ఖచ్చితంగా అది మరి 10,000కి తక్కువ ఏం తీసుకోకుండా ఉంటారు, 10,000 ఖచ్చితంగా తీసుకుంటారు ఒక బర్రెకి. ఆ 10,000 తీసుకున్న తర్వాత అన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో, మనకన్నా ముందే పోయి వాటిని తెలియకుండా చేస్తూ ఉంటారు.
పాలు తీసేటప్పుడు కూడా పాలల్లో కూడా ఏదో కలిపేటట్టున్నారు కెమికల్, లేదంటే అంతలా నురుగు రాదు పాలు. నేను పిండుతున్నాను పాలు, వస్తే కొద్దిగా వస్తుంది నురుగు. కొద్దిగా ఇప్పుడు 4 లీటర్ల బకెట్కి 5 లీటర్ల పాలు చూపిస్తుంటది అక్కడ, అది 4 లీటర్లు. కానీ అక్కడ కాదు, ఆడ ఉండేది 4 లీటర్ల పాలే, 8 లీటర్ల నురుగు వస్తుంటది పై దాకా. 8 లీటర్లు అంటే మాక్సిమం 4 లీటర్ల నురుగు పైకి ఉంటుంది, 8 లీటర్లు ఎక్కడికి ఉంటుందో అంత స్టేజ్ వరకు నురుగు వచ్చి ఉంటుంది. అంటే ఏదో ఒకటి కలిపితేనే అంత నురుగు వస్తుంది. ఎవడు పిండినా నేను చూసే చాలా దగ్గర, మా వర్కర్ కూడా పిండేవాడు. పిండితే ఇప్పుడు 4 లీటర్ల బకెట్లో 10 లీటర్ల బకెట్లో పాలు తీస్తే 4 లీటర్ల పాలు అనుకో, 5వ లీటర్ పట్టేంత వరకు నురుగు వస్తుంది, 1 లీటర్ పైకి ఉబ్బగద్ది నురుగు. కానీ వాళ్ళు మిల్క్ తీస్తే 8 లీటర్లు 9 లీటర్ల బకెట్ ఫుల్గా ఉంటుంది నురుగుతోటే. అవి మొత్తం కలిపి నురుగు తెచ్చి పోస్తుంటారు దాంట్లోకి తీసి. మనం ఏమనుకుంటాం, ఆ నురుగు ఆరిపోతే 6 లీటర్లు అయినా ఉంటాయి లే కన్ఫామ్గా అనుకుంటాం. అవి ఉండేది 4 లీటర్లే, వాళ్ళు ఏదో కలుపుతారు, అది కన్ఫామ్. కలపకుండా ఉంటే అంత నురుగు అయితే రాదు. ఇంకోటి పొదుగులు వాసేదానికి కూడా ఏదో పోస్తారంట, పొదుగులు వాసేదానికి కూడా. ఆ పొదుగులు వాసేదానికి కూడా మనం 4-5 రోజులు ఉండి మిల్క్ తీసుకోగలిగినాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. మనం ఏదో ఇంటి దగ్గర పని ఉంది, షెడ్ దగ్గర చూసుకోవాలి కదా అని చెప్పి 1 రోజు 2 రోజులు ఉండేవంటే ఖచ్చితంగా మోసపోతాం. ఇంకొకటి, కొమ్ములకి బ్లాక్ కలర్ వేసి ఉంటారు, అవి మటుకు ఖచ్చితంగా కొనబాకండి. ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ వేసి ఉండడం వల్ల కొమ్ములు రుద్దుకోవడము, వాటి కొమ్ముల్లో పురుగులు ఉంటాయి, అవి కొమ్ములు కొట్టడం సౌండ్ చేయడం జరుగుతుంటుంది. దానికోసం ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ వేసి పూసి పెడతారు వాటికి. ఖచ్చితంగా ఆ రంగు పూస్తున్నారంటే బ్లాక్ కలర్, ఆ కొమ్ముకి దాని మెదడులో ఏదో ఇన్ఫెక్షన్ ఉంటేనే పూస్తారు వాళ్ళు. అది రెక్టిఫై చూడండి. వాటిలో అన్నిటిలో కూడా పూయరు. ఒక 4-5 గమనించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా రైతులు తీసుకునేటప్పుడు 4-5 పూసుంటారు. ఆ 4-5 ఏంటంటే ఆ మందులో అవి ఖచ్చితంగా మెదడు పురుగు ఏదో ఒకటి ఉండదు దానికి, అది ఘాటికి కొడతా ఉంటుంది. అది నేను దాన్ని కూడా ఫేస్ చేశాను. నేను 3 బర్రెలు తీసుకొచ్చిన దాంట్లో ఒకదానికి ఉండింది ఆ విధంగా, అది నేను ఘాటికి కొడుతుంది. నేను అనుకున్నాను ఆ గాడి పగిలిపోతుంది, ఏమైనా రుద్దుకుంటున్నా ఏమైనా దూడలేము అనుకున్నాను. కానీ దాన్ని సపరేట్గా కట్టేసినప్పుడు తెలిసింది అది ఘాటికేసి కొమ్ము కొట్టేది. ఆ విధంగా అది సీలింగ్ అంతా పగిలిపోయింది దాన్ని, ఆ ఘాటికి కొట్టడం అక్కడ కట్టేసాను దాన్ని, ఆ సీలింగ్ అంతా పగిలిపోయింది. అవి కూడా కొంతమంది ఏంటంటే మన సైడు కొంత పాత వాళ్ళని కొమ్ము కొట్టే బర్రెలు కొనకూడదు అంటారు. ఆ ఉద్దేశంతో చెప్తున్నా, మేము పాలు పిండుకునే వాళ్ళ మాకెందుకు అయ్యాన్ని అనుకుంటే అది కొందరు ఒపీనియన్ అనమాట. ఆ కొమ్ము రంగు వేస్తున్నారు కాబట్టి అది చూసుకోవాలి కొంత. ఇంకోటి అమౌంట్ మటుకు ముందు ఇవ్వకూడదు, అది ఒకటి రెక్టిఫై చేసుకోవాలి రైతులు. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోద్ది, మీరు బర్రె కట్టకపోతే ఇది అయిపోద్ది అని చెప్తారు. దాని వరకు మనం కంపల్సరీ చూసుకోవాలా. మన పొదుగులు అంటారా, మన బర్రె 3-4 రోజులు కానీ ఉండి చూసుకోగలిగితే 4 రోజులు మ్యాక్సిమం ఉండాలి. 1-2 రోజులైనా మోసం చేస్తారు. మనం 3వ రోజు 4 రోజులు అంతలా చేస్తూ ఉండలేరు మనం ముందే. అది చేసినా అది ఏదో ట్రబుల్ ఫేస్ చేస్తాం, అప్పుడు మనకు అర్థమైపోద్ది. కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి.